మాతృదేవోభవ. శివునంతటి వాని మనోభవునంతటి వాడు గెల్వ భవదీయాంఘ్రుల్ శివపత్ని శరణుందడే. శివునంతటి వాని మనోభవునంతటి వాడు గెల్వ భవదీయాంఘ్రుల్ శివపత్ని శరణుందడే. అవియే మాకైన శరణము అతనున్ గెలువన్. జగన్మాత అవియే మాకైన శరణము అతనున్ గెలువన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 248వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మనం మళ్ళీ 250వ భాగాన్ని ఎల్లుండి చెప్పుకోబోయేదాన్ని ప్రత్యేకంగా సంపూర్ణంగా కడుపుబ్బ నవ్వే విధంగా చమత్కారభరితంగా చెప్పుకోబోతూ ఉన్నాం. అందుకని సరదాగా ఆ 2-3 పద్యాలు శ్లోకాలు ఏవో రాసుకోవాలనుకునేవాళ్ళు కాగితాలు కలాలు పుచ్చుకొని సిద్ధంగా ఉండడం మంచిది. రేపు కాదు, ఎల్లుండి 250వ భాగం. ఈ భాగంలో 248లో ప్రత్యేకంగా కిందటి భాగంలో మనం భగవంతుడి ద్వారా సాత్వికమైన ఆహారం తెలుసుకున్నాం. అంటే ఏం తినాలో తెలుసుకున్నాం. మరి ఏం తింటున్నామో తెలుసుకోవాలిగా. మనకి ఈ భారతీయులకి ముఖ్యమైన గ్రంథాలు 3 ఉన్నాయి. ఎవరు ఏం మాట్లాడినా ఇంచుమించుగా వాటి గురించి, అసలు వాటి ప్రస్తావన రాకుండా మాట్లాడడం సాధ్యం కాదు. భారత సాహిత్యంలో ముఖ్యమైనవి ఏమైనా 3 చెప్పబోయాయంటే ఎవరైనా ఆ 3 చెప్పాల్సిందే: రామాయణం, భారతం, భాగవతం. ఇందులో ఈ 3 గురించిన ఒక చమత్కారమైన వ్యాఖ్యానం ఏమిటంటే, మనం ఎలా ఉంటున్నామో భారతం తెలియజేస్తుందట, మనం ఎలా ఉండాలో రామాయణం తెలియజేస్తుందట, మనం ఎలా ఉంటే దివ్యత్వాన్ని పొందుతామో భాగవతం తెలియజేస్తుందట. అర్థమయ్యేలా ఆంగ్లంలో చెప్పాలి అంటే, భారతం ఈజ్ అవర్ ట్రూ లైఫ్, రామాయణం ఈజ్ ఎ మోడల్ లైఫ్, భాగవతం నో డౌట్ ఇట్స్ ఎ డివైన్ లైఫ్. మనిషి నిజ జీవితం మహాభారతం, మనిషి జీవించవలసిన ఆదర్శ జీవితం రామాయణం, మనిషి దివ్య జీవితం భాగవతం. ఒక ఆదర్శ స్థితి దివ్య జీవితం అంటే గుణాతీతంగా ఎదగాలి మనం. కానీ మనం ఎలా ఉంటామంటే, మనం ఉంటున్నది మహాభారతంలాగా రజోగుణంలోనో తమో గుణంలోనో అలా ఉంటాం. ద్రోణాచార్యుడు రజోగుణం సత్వగుణం 2 ఉన్నాయి, రజోగుణం ప్రధానం. భీష్ముడు సత్వగుణం రజోగుణం 2 ఉన్నాయి, సత్వగుణం ప్రధానం. అశ్వత్థామ సత్వగుణం లేదు, రజోగుణం తమోగుణం ఉన్నాయి, తమోగుణం ప్రధానం. అర్జునుడు సత్వగుణం రజోగుణం ఉన్నాయి, సత్వగుణం ప్రధానం. భీముడు సత్వగుణం రజోగుణం ఉన్నాయి, రజోగుణం ప్రధానం. ధర్మరాజు సత్వగుణమే చాలా ఎక్కువ, అదే ప్రధానం. ద్రౌపదీదేవి సత్వగుణం రజోగుణం ఉన్నాయి, రజోగుణం ప్రధానం. అందుకే ఎప్పుడు భీముడు మాట ద్రౌపది మాట ఒకటవుతూ ఉంటుంది, గుణం ఒకటి. ఇలా మనం అందరిలోనూ అన్నీ ఉంటాయి సుమారుగా. ఎంత ధర్మరాజు అనుకున్నా ఆయనలో కూడా తమోగుణం ఒకటి ఉంటుంది. తమోగుణం అనగానే ఏదో క్రౌర్యం అనుకోకుండా అనవసరంగా బాధపడడం దుఃఖపడడం అది తమోగుణం. ఎందుకు అంత ఏడుపు? శుభ్రంగా రాజ్యం అంతా చేతికి వచ్చాక రాజ్యం చేయవయ్యా అంటే నేను అడవులకు వెళ్ళిపోతా, తమోగుణమే అంటారు దాన్ని. అజ్ఞానం. దానికి మొత్తం వ్యాసుడు, కృష్ణుడు, దేవలుడు, దేవస్థానుడు, కణ్వుడు, నారదుడు ఇంతమంది వచ్చి చెప్పాల్సి వచ్చింది. చెప్పిన కథనే మళ్ళీ చెప్పాల్సి వచ్చింది. అంటే ధర్మరాజు లాంటి వాళ్ళు కూడా తమోగుణం ఉంటుంది, చాలా స్వల్పంగా ఉంటుంది. భీష్ముల్లోనూ ఉండదు, చాలా స్వల్పంగా ఉంటుంది. ఇంకొంతలో ఎక్కువ ఉంటుంది. అలా మనలో కూడా సత్వరజస్తమో గుణాలు 3 ఉంటాయి. అవే స్త్రీ. సకారం సత్వగుణం, స్త్రీ అక్షరం చూడండి. సకారం సత్వగుణం, కింద తకారం తావత్తు తమోగుణం, కింద రకారం రావత్తు రజోగుణం. కానీ ఈ కారం అమ్మవారి బీజాక్షరం ఐం హ్రీం శ్రీం ప్రకృతి స్వరూపం. మనమంతా ప్రకృతి స్వరూపులమే. భగవంతుడు ఒక్కడే పురుషుడు, అందరం స్త్రీలమే. మీరాబాయి చెప్పిన మాటే. మగవాళ్ళు అంటూ ఎవరు లేరయ్యా, భగవంతుడు కృష్ణుడు ఒక్కడే మగవాడు, మనం అంతా స్త్రీలమే అంది ఆవిడ భర్తతోటి. అంటే మనందరిలోనూ ఈ గుణాలు 3 ఉన్నాయి. అవి ఆహారాన్ని బట్టి వృద్ధి చెందడం తరగడం జరుగుతుంది. అంచేత ఎలా ఉండాలో తెలుసుకున్నాం రామాయణం లాంటి సాత్విక ఆహారాన్ని. ఇప్పుడు భారతం లాంటి రాజసాహారం చూద్దాం. కట్వామ్లవణాత్యుష్ణ తీక్ష్ణ రోక్ష విదాహినక ఆహార రాజసస్యేష్ట దుఃఖ శోకామయ ప్రదాహ. ఆహారం మాట ఎలా ఉన్నా ముందు శ్లోకమే భయంకరంగా ఉంది. ఇది పదజాలం అంటే. ఆ శబ్దం సరిగ్గా ఆ భావాన్ని వ్యక్తం చేసేలా ఉండాలంటే భయమైన భావాన్ని చెప్పడానికి భయంకరమైన శబ్దమే ఉండాలి. శృంగారపరమైన భావాన్ని చెప్పడానికి లలితమైన శబ్దం ఉండాలి.
చమత్కారమైన భావాన్ని చెప్పడానికి కాస్త 2 అర్థాలు వచ్చే చమత్కారమైన పదం ఉండాలి. దానికి తగిన అమరకోశం, ఆంధ్రనామ సంగ్రహం, పాండిత్యం ఉండాలి. అయితే ఎలా వస్తుంది? కటు, ఆమ్ల, లవణ, అత్యుష్ణ, తీక్ష్ణ, రూక్ష, విదాహినక, చూడండి 7 రకాలు చెప్పాడు. ఇంకా ఉంటాయి. ఆహార, ఇవి రాజసస్య ఇష్టా, రజోగుణం కలిగిన వాడికి ఇష్టమవుతూ ఉంటాయి. రజోగుణం అంటే పోటీలు పడ్డం, వాడు 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 ఒక మాట అంటే వీడు 2 అనడం, వాడు తొడగొడితే వీడు మెడ కొట్టడం, మాటి మాటికి మీదకి వెళ్ళిపోవడం. ఇదే తమోగుణం. ఇంకా తీవ్రం, అది తర్వాత చెప్పుకుంటాం. ఈ రజోగుణం ఉన్నవాడు మాటి మాటికి మీదకి వెళ్ళిపోతాడు, ఏం చేయడు. తమోగుణం ఉన్నవాడు అలాగే అసలు వెళ్ళడమే కత్తేసి కెడతాడు, పొడి చేస్తాడు. తర్వాత ప్రశాంతం అయిపోతాడు, గౌతమ బుద్ధులంత గొప్పవాడు అయిపోతాడు విచిత్రంగా. పొడి చేసిన తర్వాత వాడు పెడితే వేశ్యం అంతే, ఇంకా వెళ్ళిపోతాడు లోపలికి. అదంతే. రజోగుణం వాడు అలా చేయడు, హడావుడు చేస్తాడు, పొడిచినంత పని చేస్తాడు, పొడవడు. తీరా పొడవాల్సి వస్తే వెనక్కి వచ్చేస్తాడు. ఈ ఆవేశానికి, ఈ భావోద్వేగానికి కారణం మన ఆహారం. అది ఎలా ఉండకూడదు, ఎలా ఉంటుంది రాజస గుణం కలిగిన వాళ్ళ యొక్క ఆహారం? కటు, చేదు ఎక్కువ. ఇవాళ తగ్గిందనుకోండి చాలా, కానీ పూర్వం చూసేవాళ్ళం మా చిన్నతనంలో కాకరకాయ వేపుడు అంటే ఆ చేదు బాగా ఉండాలని చెప్పు. కాకరకాయ వేపుడు చేదుగానే ఉంటుంది, కాకరకాయ కూర చేదుగానే ఉంటుంది, కానీ దాంట్లో బెల్లం వేస్తారు ఆ చేదు విరగడానికి. నాకు ఒట్టి చేదే కావాలనే వాళ్ళు ఉన్నారు. కాఫీ ఒట్టి డికాక్షన్ తాగేవాళ్ళు ఉన్నారు, పరమచేదుగా ఒట్టి డికాక్షన్. అంత పనికిరాదు. నాకు అదే నచ్చుతుందంటే నమస్కారం. నచ్చిన దాన్ని సంస్కరించుకుందుకే ఇవన్నీనండి. నాకు నచ్చుతుందని జవాబు చెప్పొద్దండి ఎవరు. అది నాకు నచ్చుతుందండి, ఇది నాకు మనకి నచ్చని దాన్ని నచ్చేలా చేసుకోవడం కోసమే నవజీవన వేదం. ఎందుకంటే ఇది నేను పరమాత్మ కృష్ణుడు కూడా ఏం చేయలేడు, ఆయన చెప్పగలడు అంతే. అర్జునుడినే పూర్తిగా మార్చలేదు ఆయన. ఇంత చెబితే అభిమన్యుడు పోయాక ఏడుస్తూ కూర్చున్నాడు చిన్నపిల్లలాగా. ఆ యుద్ధంలో అనేక సందర్భాల్లో అవమాన భావానికి లోనయ్యాడు. పౌరుషానికి రకరకాలు భగవద్గీతలో ఆయన చెప్పినట్టుగా అర్జునుడు ఏం ప్రవర్తించలా. ఆయన కొన్ని తప్పటడుగులు వేసాడు, విన్నా కూడా. చివరికి చనిపోయేటప్పుడు కూడా కిరాతుల చేతిలో ఓడిపోయా ఈ భావనతోనే పోయాడు. కన్నప్పై పుట్టాడు మళ్ళీ కిరాతుడిగా. అంటే భగవద్గీత విన్నవాడికి, విశ్వరూప సందర్శనం చూసిన వాడికి మరో జన్మ తప్పలేదు. రజోగుణాన్ని వదిలించుకోవడం, సత్వగుణం సహా అన్నీ వదిలించుకోవడం, గుణాతీతులు కావడం అంత కష్టం. అది కృష్ణ పరమాత్మకు సాధ్యమైంది. ఒక వ్యాసునికి సాధ్యమైంది, శంకరాచార్యకి సాధ్యమైంది, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, వివేకానందుడు, కృష్ణమూర్తి గారు ఇలాంటి వాళ్ళకి సాధ్యమైంది. ఓ మలయాళ స్వామి, మంచి పరమాచార్య. ఆ స్థితికి మనం ఎదగాలి. వాళ్ళని ఆరాధిస్తూ కూర్చోవడం కాదు. వాళ్ళ అందరి బొమ్మలో మా ఇంట్లో, మీరు చెప్పిన వాళ్ళ అందరి బొమ్మలో మా ఇంట్లో, ఎందుకు ఇంట్లో దేనికి? ఈ బొమ్మ మారినప్పుడు ఆ బొమ్మలు ఎన్ని ఉన్నా ఒకటే. ఇక అవన్నీ ఎందుకంటే పువ్వు పెట్టామా, ఆకెట్టామా, తీసామా, పెట్టామా, తీసరిపోతుంది. ఆ బొమ్మ ఎదురుగా కూర్చోండి, అసలు ఏమొద్దు. ఎంత తెలుస్తుందో. మీరు ఏమీ ఆరాధన చేద్దాం. రమణ మహర్షి చిత్రం ఎదురుగా కూర్చోండి, ఒక 5 నిమిషాలు కూర్చోండి. మరి ఏ పని చేయకుండా, టీవీ పెట్టకుండా, పుస్తకం చదవకుండా, ఫోన్ ఆపేసి ఆయన మొహంలోకే చూడండి. ఎంత దివ్యమైన అనుభూతి కలుగుతుందో. రాముడు సాటి రాడు, నికరమ్ముగ కృష్ణుడు గోడ సాటి రాడు, ఈ ముని కన్నులందు. నా ఎదురుగా ఉన్న చిత్రాన్ని నేను చూసేనే మాట్లాడుతున్నా మా ఇంట్లో. ఆ చూసినప్పుడే వచ్చింది ఈ పద్యం. రాముడు సాటి రాడు, నికరమ్ముగ కృష్ణుడు గోడ సాటి రాడు, ఈ ముని కన్నులందు కనిపించెడి వెల్గు కణమ్ములందు, ఈ ముని కన్నులందు కనిపించెడి వెల్గు కణమ్ములందు, సౌదామని ఓలెతోచు వసుధాతలమంత, సౌదామని ఓలెతోచు వసుధాతలమంత, సమస్త తత్వశాస్త్రామృతధార, సమస్త తత్వశాస్త్రామృతధార, నేడు రమణాయనమై ప్రవహించు మాకడన్, సమస్త తత్వశాస్త్రామృతధార, నేడు రమణాయనమై ప్రవహించు మాకడన్. ఒక చిత్రాన్ని చూస్తే ఇన్ని భావాలు కలిగి నేను పద్యం వెళ్ళా. అందరూ పద్యం వెళ్ళలేకపోవచ్చు, భావాలు కలుగుతాయి కదండి. ఆ చూసినప్పుడు అలా స్థిరంగా ఉండాలి అంటే ఆ మనస్సు స్థిరంగా ఉండాలి. సాత్విక ఆహారం తీసుకోవాలి, ఈ రాజసాహారం తీసుకోకూడదు. ఏమిటి రాజసం? కటు, బాగా చేదుగా, ఆమ్ల, బాగా పుల్లగా, అన్నీ బాగానే చేర్చుకోవాలి. ఇంకా లవణ, బాగా ఉప్పగా. ఉప్పు వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. అసలే వేసుకోవద్దనడము తప్పే, ఎక్కువ వేసుకోవాలనుకోవడం తప్పే. అసలు ఉప్పు డబ్బానే దూరంగా పెట్టేస్తున్నారు ఈ మధ్యన. అన్నీ చప్పిడి కూరలే, ప్రత్యేకం ఉప్పు అడిగి. అందుకే పూర్వం అసలు ఇందుకే
కొంతమందికి వేసినా సరిపోదని మీకు విచిత్రం ఏంటంటే పూర్వకాలం బ్రాహ్మణుల ఇళ్లలో కూడా వడ్డం చేసిన ముందు ఉప్పు వడ్డిస్తారు. ఆకులో ఏమీ వేయకుండా ముందు ఉప్పేస్తారు ఆకు చివర. ఎందుకంటే ఏమో ఏం చేసామో ఓ దాంట్లో ఎక్కువ వచ్చు, ఎక్కువైతే మనం ఏం చేయను, తక్కువైతే పోని పిచ్చి బ్రాహ్మణుడు కలుపుకుంటాడులే అని వేసేవారు ముందు. ఎందుకంటే చాలామంది పూర్వం బ్రాహ్మణులకి భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదనే నియమం ఉండేది. వాళ్ళు మనం ఏదో అంటే వీడికి ఏదో ఉప్పు బదులు పప్పు పట్టుకొచ్చి బారేస్తారు అక్కడ, అందుకని ముందే వేసేవాడు. ఇంక మిగిలినవన్నీ సరి చేయలేం మనం. ఇప్పుడు తీపి ఎక్కువ ఏంటంటే తీపి కలపలం, ఉన్న తీపి తీయలు, కానీ ఉప్పు తక్కువైతే అక్కడ పెడితే వేసుకుంటాడుగా. అంచేది ఉప్పు ఉండాలి, ఎక్కువ ఉండకూడదు. మరీ పుల్లగా ఈ మరీ అనేదాన్ని మర్చిపోతే చాలా జీవితంలో అసలు తీగా ఉంటుంది, మరీ తీగా అక్కల. కటు ఆమల లవణ అత్యుష్ణ, కొంతమంది బాగా వేడిగా ఉండాలి, బాగా వేడిగా. ఇడ్లీలు ఇలా వాయి తీగానే తినడం అంత అక్కర్లేదండి. చేతులకి ఇడ్లీ పిండి అంటుకోకూడదని తింటుంటే వాయి తీగానే తినక్కల, 2 నిమిషాలు ఆగొచ్చు కనీసం. ఏదో గుడ్డ పెడతాడు అందులో, ఆ గుడ్డ నుంచే ఇలా మన ప్లేట్లో పడ అవసరం లేదు, నాలుగు కాలిపోతుంది. తర్వాత మిగిలినవేవి అంటాం. పైగా దాంట్లో ప్రమాదం ఏమిటంటే ఆ పక్క బడ్డీ కొట్టువాడిని అలాంటి ఇడ్లీలు ఏమంటే వాడు అందులో ఏం కలిపినా మాట్లాడి ఇంకా ఆ వేడిగా వేసేస్తాడు. ఆ వేడిలో మనకి తెలియదు, లోపలికి వెళ్ళి మింగేస్తాయి ఇవన్నీ. పైగా అంత వేడి పదార్థం లోపలికి వెళ్ళిందంటే లోపల సున్నితమైన నరాలు చాలా ఉంటాయి, కాలిపోతాయి. అంటే అత్యుష్టం పనికిరాదు. తీక్ష్ణ, కటు అంటే చేదు కదా, తీక్ష్ణం అంటే బాగా కారం. ఇవాళ మసాలాలు అవే బాగా కారం. తీక్ష్ణ అంటే మీరు శబ్దం ఒకటి గమనించండి. తీక్షణ అని క్షా వేరుగా అణ వేరుగా రాయకూడదు. క్షణ, క్షా కింద అణ ఒత్తు, తీక్ష్ణ. అది మంచి పద్యంలో ఇస్తే ప్రాస కూడా కష్టం. అందుకని కటు ఆమల లవణ అత్యుష్ణ తీక్ష్ణ, బాగా కారం. ఇక కారం వేసింది చాలు, ఎక్కువ అడగద్దు. ఇంకా అసలు వేయకపోతే ఇబ్బంది, కానీ ఎక్కువ వేసుకోకూడదు, అంతే ఇబ్బంది. ఇంకా ప్రమాదం. ఇంకా అసలు వేసుకోకపోయినా పర్వాలేదు, కానీ ఎక్కువ వేసుకుంటే మరీ ప్రమాదం, లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఉప్పు తక్కువైతే కలుపుకుంటాం, ఎక్కువైతే ఏం చేస్తామండి? అందుకే వేసేటప్పుడు కాస్త కొద్దిగా కొంచెం చూసుకుని అనుమానం వస్తే కొంచెం తగ్గించడమే మంచిది. అవసరమైతే వేస్తాం, ఉండదో అని వేసేస్తే ఇంకా పదార్థాన్ని ఏం చేయలేము. ఇంకా ఉప్పు పడిపోయింది. రూక్ష, ఇది రూక్ష శబ్దానికి మండిపోయే అని అర్థం. విదాహి, రూక్ష విదాహి నాక, ఎండిపోయినవి. రూక్ష అంటే ఎండిపోయినవి, అంటే నూనె లేనివి. ఆ నూనె లేనివి తినకూడదు, కొద్దిగానే నూనె ఉండాలి దానికి. ఎందుకంటే ఇంకోటి, ఆ నూనె ఉండ ఎందుకు పదార్థం లోపలికి ఇలా సున్నితంగా జారుతుంది. మీకు పనస్తోనలు తిన్నాక చివరితో నూనెలో ముంచుకుని తినమంటారు. శాస్త్రం ఎంత గొప్పదో చూడండి, తెలుగువాళ్ళ ఆచారాలు ఇవన్నీ. ఆడవాళ్ళు చెప్పి కనిపెట్టిన శాస్త్రాలు. నమస్కారం నిజంగా ఈ మహిళామణులకి. ఎంత గొప్పవాళ్ళండి వాళ్ళు చదువుకోలేదు, ఉద్యోగాలు చేయలేదు. ఎందుకంటే దిక్కుమాలను ఉద్యోగాలు, చదువు ఇలాంటివన్నీ కనిపెట్టారు. శుభ్రంగా ఆహారం బాగుంది, ఆరోగ్యం బాగుంది, జీవితం బాగుంది. ఆ 70 ఏళ్ళు దాటిన ఆడవాళ్ళందరికీ నేను శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నా. అమ్మ, మీరు చేసిన మేలు ఎవరూ చేయలేదు ప్రపంచానికి. మీరు ఉద్యోగం చేయలేదని ఎప్పుడూ బాధపడకండి, అందువల్ల ఈ ఉపకారాలు చేయగలిగారు. ఇవన్నీ కనిపెట్టింది వాళ్ళే. పనస్తోనలు తీగా ఉంటాయి, దాన్ని నూనెలో ముంచుకు తినమేమిటండి? ఎందుకు అంటే పనస్తోనలకి జిగురు పదార్థం ఉంటుంది, అంతేకా దాన్ని సన్నగా ఇలా కాడల్లా ఉంటాయి ఏమిటో, అవన్నీ జిగురు. ఒక్కోసారి అవి లోపలికి వెళ్ళి తీసుకుని తినాలి, ఒక్కోసారి వెళ్ళిపోతాయి లోపలికి, అవి అంటుకుపోతాయి పక్కలకి. అప్పుడు ఆ చివరితోన నూనెలో ముంచుకుని తింటే ఈ చివరితోన జారుతూ మొత్తం వాటిని కూడా జారుస్తుంది. బుద్ధి దిగజారినప్పుడు సంపదలు కూడా దిగజారిపోయినట్టే, వివేకం కూడా దిగజారిపోయినట్టే ఈ నూనెలో ముంచిన తొన లోపలికి వెళ్ళిలా జారుతూ ఆ గోడలకు అంటుకున్నటువంటి పనస్తోనలకు అంటుకున్న దారాలు లాంటి వాటి లాగేస్తుంది. అందుకని చివరి తొన నూనెలో ముంచుకుని తినండి. ఎంత గొప్పదండి మన ఆచారం. అసలు మాట్లాడకుండా యువతరం అందరూ నా పిల్లలుగా భావించి చెబుతున్న పెద్దవాళ్ళు చెప్పింది చేసేయండి, ప్రశ్నించకండి. ప్రశ్నించేది ఇక్కడ తరగతి గదుల్లో ప్రశ్నించండి, అక్కడ ఏమీ ప్రశ్నించరు, ఇంపార్టెంట్ చెప్పమండం తప్ప. ఈ ప్రశ్నలన్నీ ఎవరి మీద అంటే తల్లిదండ్రుల మీద. సస్తున్నారు ఆడాళ్ళు చెప్పలేక. వాళ్ళకి ఏం తెలుస్తుందంటే కొన్ని తెలిస్తే కొన్ని తెలవు. వాళ్ళ తల్లులు వాళ్ళకి చెప్పారు, చెప్పినట్టు వినడమే. దానికి ప్రశ్న ఏమిటి? అమ్మ ఏమన్నా మనకు అపకారం చేస్తుందండి? లోకంలో అపకారం చేయని పదార్థం ఏదైనా ఉంటే అమ్మే. ఇక ఆ అమ్మనే మనం అనుమానించి తెలవపోతే ఒక అజ్ఞాని కింద జమ కట్టేస్తే ఎలా ఉంటారండి ఆ తల్లులు? పాపం వాళ్ళు చెప్పినట్టు చేయడానికి ఏం పోయింది? మనకి ఏమీ తెలియదండి. అమ్మకు కూడా ఏమీ, కేవలం అమ్మ సంతోషపడడం కోసం అమ్మ చెప్పినట్టు చేస్తే తప్ప? మిత్రులారా ఆలోచించండి. అమ్మ సంతోషం కోసం చేశానండి, నాకు ఇందులో మంచి చెడ్డలు తెలియవు, ఏం పర్వాలేదు. అటువంటి వాళ్ళు వృద్ధిలోకి వస్తారు. ఆ తల్లి ఆశీర్వచనం, ఆ తల్లి తపస్సు చేస్తుంది వీళ్ళ కోసం. నా పిల్లాడు నేను చెప్పినట్టు అలా విన్నాడు, నేను చెప్పిన దానివల్ల వాడు బతుకు పాడైపోయింది అని పాపం ఆ తల్లి చేస్తుంది మన కోసం ప్రార్థన, తపస్సు అని. నేను చెప్పిన సంబంధం చేసుకున్నాడు, నేను చెప్పినట్టు అలా విన్నాడు, పాపం ఆ పిల్ల మంచిది కాదు, వాడి జీవితం పాడైపోయింది, అయ్యో ఆ తల్లి చేస్తుంది తపస్సు. బాధ్యత తీసుకుంటుంది. ఆ మాత్రం తల్లి మాట తండ్రి మాట వింటే నష్టం ఏమిటండి? దానికి అంత పౌరుషంగా ఎందుకు ఆలోచించాలి? ఒపీనియన్స్, ఏజ్ గ్రూప్స్ ఏం మాట్లాడినవి?
మన జీవితాన్ని మనమే కొల్లబెట్టుకోవట్లా పెద్దవాళ్ళని ధిక్కరించి. మనకు అపూర్వమైన సలహాలు, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా న్యాయ సలహాలు సహా సమస్తం ఇచ్చేటువంటి తల్లిదండ్రులను దూరం చేసుకుంటున్నామంటే జీవితంలో ఎంతకంటే దౌర్భాగ్యం ఏదైనా ఉందా? వాళ్ళకి ఏమీ అక్కర్లేదు, వృద్ధాప్యంలో ఓ పూట తింటారు, పడుకుంటారు. వాళ్ళకి ఏం సేవ చేయాలండి కొత్తగా? ఎందుకని వాళ్ళు దూరం పెడుతున్నారండి? నెట్ కోసం చాటింగ్లోకి వెళ్ళినప్పుడే అమ్మా నాన్న ఉండడానికి వీల్లేదు. ఇంకా దారుణమైన మాటలు, పాత సామాన్లు ఉన్నాయా, డస్ట్బిన్లు ఉన్నాయా, రాహుకేతువులు ఉన్నారా, విచిత్రమైన మాటలు కనిపెట్టారన్న తల్లిదండ్రులు తిట్టడానికి. అత్తమామలు రాహుకేతువులు ఈ మాటలు పెడుతున్నారండి. ఎంత మహాపాపం కాదండి ఇది. అందుకని ఏమి ఎండిపోయిందంటే అది నూనె ఇందుకోసం మన ఆచారాలండి. ఆచారాలు చెప్తే చేసేయడమే. విదాకినక కడుపులో మంట పుట్టించే పదార్థాలు, మసాలా పదార్థాలన్నీ అంతే కదా. పానీపూరి ఇంత డొక్క, దాని నిండా ఏదో పోస్తాడా అని మింగడం, లోపలికి వెళ్ళి అడుగుదా అయింది. దానికి మళ్ళీ అక్కడ నిలబడి ఆ రోడ్డు పక్కని ఆ బడ్డీ పవిత్రం, చెయ్యి పవిత్రం, పానీ పవిత్రం, పూరి పవిత్రం, పక్కన మురుక్కాలు అన్నిటికంటే పవిత్రం. అది పెద్ద కాశీక్షేత్రం. అక్కడ నిలబడి ఓహో గొట్టాలు ఇలా మింగడం, ఈ లోపలికి వెళ్ళి గుడగుళ్ళాడేయండి, అక్కడ ఉన్న మంచినీళ్ళు లేవో తాగేయడం. ఎందుకంటే మంచినీళ్ళు చేసే మూత తీసే వరకు కూడా ఈ గొడవ ఆగదు. ఇక అక్కడి నుంచి ఉద్యోగం చేస్తుంటే మధ్యలో బాత్రూమ్కి వెళ్ళాల్సి రావడం ఎందుకు వచ్చిందండి? ఇదంతా ఇదే విదాకినః. భగవద్గీతలో మనం రోడ్డు పక్కన తినే పానీపూరి గురించి చెప్పాడు. ఇది భగవద్గీత. ఇదేదో ఆధ్యాత్మిక గ్రంథం కృష్ణాష్టమిలో చదువుకుంటామంటే అలాగా నిత్యము చూసుకోవాల్సిన వ్యవహారం ఇది. కట్వామల లవణాత్యుష్ణ తీక్ష్ణ రోక్ష విదాకినక ఆహార రాజశ్యేష్టాక. రజోగుణం కలిగిన వాళ్ళు ఇష్టపడి ఆహారం తింటారయ్యా. కానీ అర్జున, జరిగేది ఏమిటంటే దుఃఖ శోక ఆమయ ప్రదాహ. ఇవి దుఃఖాన్ని కలిగిస్తాయి, శోక ఏడుపుని తెప్పిస్తాయి, ఆమయ రోగాన్ని కలిగిస్తాయి. ఆమయం అంటే రోగం, అందుకే అనామయా. సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. సర్వేపి సుఖినః సంతు సర్వే సంతు నిరామయా. భారతీయమైన ప్రార్థనలో చాలా గొప్పది. సర్వే సంతు నిరామయా. ఎవ్వరికీ ఆరోగ్యముకు ఇబ్బంది లేకుండాను కాక, అనారోగ్యము కలుగుకుండాను కాక. ఆమయం అంటే రోగం, నిరామయం అంటే ఆరోగ్యం. అదే ఇక్కడ ఆమయ ప్రదాహ, రోగం తెచ్చిపెడుతుంది. అవే కదండి, అడ్డమైన తిండి తినేస్తే లివర్ చెడిపోతుంది. ఇవాళ యువతరానికి లివర్ చెడిపోతుంది ఈ ఫాస్ట్ ఫుడ్స్ కారణంగా. ఊపిరితిత్తులు చెడిపోతున్నాయి. చివరికి అదేమో టీబీ మెనాంజైటిస్ అంటున్నారు. అదేదో వెన్నుపోసుకెక్కుతోంది. ఇంకా అక్కడి నుంచి రక్తం గడ్డగట్టింది అంటున్నారు. అక్కడికి వెళ్ళింది, ఇక్కడికి వెళ్ళింది, ఫిల్టర్ వేద్దామా, ఇంజిన్ ఇవే వేస్తే ఉపయోగం ఏంటి? ఇంకా తినేటప్పుడే బ్రేక్ వేసుకుంటే ఇంకేమీ వేయక్కర్లేదు తర్వాత. అందుకే ఎప్పుడు మన వృత్తికి తగినటువంటి ఆహారం, మన జీవితానికి తగినటువంటి ఆహారం. చల్లటి మంచినీళ్ళు, అది కూడా గంగానది ఉదకంలో స్వచ్ఛంగా ఉండాలి. అంత స్వచ్ఛమైన భావననే ఆ గంగానది ఉదకం లాంటి దాన్ని రామదాసు చెబుతున్నాడు. హలికునకుం హలాగ్రమున. స్వామి రామచంద్ర, ఇటువంటి ఆహారాలు తిని రజోగుణాలు పెంచుకుని భగవద్భక్తికి దూరమై ఇంతకాలం ఏదో రకంగా బతికానయ్యా, కానీ నువ్వు నన్ను కరుణించావు తండ్రి. హలికునకుం హలాగ్రమున అర్థము చేకూరునట్లు, దప్పిచే నల్లమట జందువానికి సురాపగలో జలమబ్బినట్లు. తినకూడని తిళ్ళు తిని, చెయ్యకూడని పనులు చేసి, పెరగకూడని కోరికలు పెంచుకొని, కూడని ఆలోచనలన్నీ చేసి, కూడని తిరుగుళ్ళను తిరిగిన ఆరోగ్యాన్ని, మనస్సుని పాడు చేసుకున్నానయ్యా. కానీ ఇంతకాలానికి భద్రాచలం మీద నువ్వు దొరికావు తండ్రి. ఎలా దొరికావు? హలికునకుం హలగ్రమున అర్థము చేకూరునట్లు, దప్పిచే నలమట జందువానికి సురాపగలో జలమబ్బినట్లు. దప్పిచే నలమట జందువానికి సురాపగలో జలమబ్బినట్లు. దుర్మలిన మనోవికారినగు మర్త్యుని నన్నొడగూర్చి, దుర్మలిన మనోవికారియగు మర్త్యుని నన్నొడగూర్చి, నీపయిన్ తలపు ఘటింపజేసితివి దశరథీ కరుణాపయోనిధి. దాశరథీ కరుణాపయోనిధి. ఎంత అందమైన పిలుపండి. నాభిలోంచి పిలుస్తున్నాడు ఆ మహానుభావుడు. భగవంతుడు పలికాడంటే అప్పుడు పలుకుతాడమ్మా. 4 సార్లు పిలవాలా, 6 సార్లు పిలవాలా, రామకోటి రాసాం ఎక్కడ పెట్టాలని నెత్తి మీద పెట్టుకోండి. అందులో ఒక్క నామమైనా మనస్సు పెట్టి రాసామా? ఎంత చెడిపోయినా మన భగవంతుడు ఉద్ధరించడానికి సిద్ధంగా ఉన్నాడనే గొప్ప ఆసరాకి స్వాగతం. ప్రభుత్వం వారి ఆసరా కంటే ఇది గొప్ప ఆసరా, రాముడి ఆసరా. హలికునకు హలగ్రమున అర్థము చేకూరినట్లు. హలికుడు రైతు, హలము పట్టేవాడు హలికుడు. హలాగ్రమన నాగలి కొసతో పొలం దున్నడం వల్ల అతని పంటలు పండుతున్నాయి.
గాడేపల్లి వీరరాఘవ శాస్త్రి గారిని పెద్ద అవధానం ఉండేవాడు, వీరశతావధానం అంటారు. ఇంకా అద్భుతమైనటువంటి ఆశువులు చెప్పేవాడు, సామాన్యుడు కాదు. పశ్చిమ గోదావరి ప్రాంతం ఆయన. ఎంతమంది గద్వాల సంస్థానంలో ప్రధాన విద్వాంసుడు. సరే, ఆ తర్వాత రాజులు గతించాక ఇబ్బందులు వచ్చాయి కదా చాలా. ఎక్కడ ఎవరూ ఆదరించిన పరిస్థితుల్లో వ్యవసాయం చేసుకుని బతికాడు. ఆ భూమి మీద ఏకంగా కొన్ని వందల పద్యాలు రాశాడు. సర్వం సహా నన్ను కాపాడితేమని కొన్ని వందల పద్యాలు రాశాడు. వాళ్ళని అడిగాను, వీళ్ళని అడిగాను, ఎవరు ఇవ్వలేదు ఈ జమీందారులందరూ. నువ్వు నన్ను కాపాడుతున్నావమ్మా అని భూమి మీద పద్యాలు వెళ్ళాడు. చివరికి అంతటి మహాకవిని, అంతటి అవధానని, అంతటి పండితుణ్ణి లోకం రక్షించకపోతే భూమి రక్షించింది. వ్యవసాయం చేసుకోవయ్యా. ఊళ్ళో వాళ్ళు ఆక్షేపించడానికి మన వాళ్ళు ముందుంటారుగా. ఆ బ్రాహ్మణ వ్యవసాయం అని ఆక్షేపించారు. ఏమన్నా చేసుకోకూడదంటే తప్ప, దుర్వృత్త. ఈ దుర్వ్యవసాయాల కంటే ఆ వ్యవసాయం చాలా గొప్పది కదా. మీరేమంటే నాకేం చేసుకోండి, పాపం పొట్ట గడవాలి కదా. ఆక్షేపణలు ఎక్కువ ఉండి మన దగ్గర ఉపకారం చేయడం తక్కువ. అనాకాశ ఉపకారం చేయడం, ఆక్షేపిస్తాడు. ఏదో ఆయన తోచింది ఆయన చేసుకోండి అని వదిలేయడం కాదు, ఆక్షేపించడం. అవన్నీ తట్టుకుని పాపం చేశాడు ఆయన. అలాగా నాగలి కొసతో దున్నడం వల్ల భూమి అపూర్వమైన పంటలు ఇచ్చినట్టుగా ఇవాళ దురదృష్టవశాత్తు ఆ నాగలి కొస రైతు పాలటి కత్తి అయిపోయింది. అతని ప్రాణాలు తీస్తుంది. ఆ వ్యవసాయాన్ని వదిలేసాం మనం. అందరము దృష్టి దాని మీద పెడితే ఈ సాఫ్ట్వేర్ కోసం పాకులాడే వాళ్ళందరూ నేను మా ఊళ్ళో ఉంటా, వ్యవసాయం చేస్తా. ఈ ఎంబీబీఎస్ చేసిన వాళ్ళందరూ నేను మా ఊళ్ళో ఉంటా, వైద్యం చేస్తా. ఈ ఎంఏలు ఎంఈడీలు బీజీడీలు చేసిన వాళ్ళందరూ నేను మా ఊళ్ళోనే ఉంటా, మా అరుగు మీదే పాఠాలు చెబుతా, నాకు ఉద్యోగం ఇస్తే మా ఊళ్ళో చేస్తా. అసలు ముందు ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న వాళ్ళందరూ ఆ ఊళ్ళోనే ఉండి పిల్లల్ని కూడా అక్కడ చేర్పిస్తే ప్రభుత్వ వ్యవస్థ ఎంత బాగుంటుందండి. ఈ మధ్య నేను వింటున్న శుభవార్త, ఉపాధ్యాయులు ఆనందిస్తారు, ప్రజలు ఆనందించడం కోసం చెబుతున్నా. ఒక ఏడాదిగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు బాగా పెరిగాయనే మాట వినపడుతోంది బాగా. ఇక ఇప్పుడు మనం చేయవలసిందల్లా పెద్దవాళ్ళు, ప్రముఖులు, ముఖ్యమైన వాళ్ళందరూ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చడమే, అవి బలపడేలా చెయ్యడమే, వాళ్ళ మీద ఒత్తిడి తేవడమే, ముఖ్యంగా ఉపాధ్యాయులు పిల్లల్ని అక్కడే చదివించడమే. అది ఒక్క మార్పు జరిగితే బ్రహ్మాండంగా ఉంటుందంతా. ఇది మనతోనే ఎందుకు జరగాలి, మన పిల్లల భవిష్యత్తు పాడు చేసుకుంటామని మీరు అనుకుని, నేను అనుకుని, అందరూ అనుకోబట్టి మొత్తం పాడైపోయింది. నా స్కూల్లోనే నేను చేర్పిస్తా, అందరి మాస్టర్లు కాళ్ళు ఎట్టుకుంటాను చెప్పను, నా పాఠం నేను బాగా చెబుతా, అందరినీ అడగమని చెబుతా అంటే వెంటనే మార్పు రాదండి. మిగిలిన వాళ్ళు చేర్చరండి. అప్పుడు పెద్దవాళ్ళ పిల్లలు చేరరండి. ఏం బలహీన వర్గాల పిల్లలు చేరడం ఏంటండి వాళ్ళ ప్రభుత్వ పాఠశాలలో? అగ్రవర్ణాల వాళ్ళు ఎందుకు చేరరండి? దేశం మొత్తం విచ్ఛిన్నమైపోతుంది. చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఇది. ఈ కుల కలహాలతో దేశం విచ్ఛిన్నమైపోతుంది. మత కలహం కంటే ప్రమాదం కుల కలహం. ఎందుకంటే మతం మార్చుకునే అవకాశం ఉంది, కులం మార్చుకునే అవకాశం లేదు. నేను మారేను మొర్రో అన్నా ఎవడో వెండవు, నీకు పుట్టుకు నాకు తెలుసు అంటాడు. మతం అలా కాదు, మార్చుకునే అవకాశం ఉంది. ఇదివరకు క్రైస్తవంలోకి మారిపోయారు, ఇప్పుడు మళ్ళీ మొత్తం ఇటు వస్తున్నారు చూసుకోండి. బహిరంగంగా సవాల్ చేస్తున్నారు శుభ్రంగా. మరి డిసెంబర్ 25 క్రిస్టమస్ నాడు 5,000 మందిని మారుస్తున్నాం, దమ్ముంటే అడ్డుకోండి అన్నారు. అంటే ఇది లోకం తీరిది. ఇటు ఎడుతూ ఉంటారు, అటు వస్తూ ఉంటారు, మామూలే ఇది. మళ్ళీ 5,000 మంది ఇటు ఉంటారని కూడా చెప్పలేము. అంటే మతం మార్చుకునే అవకాశం ఉంది, కులం మార్చుకునే అవకాశం లేదని మారానన్నా నమ్మరు. అలా మార్చు కుదరదు. అంటే కుల కలహం మరీ ప్రమాదం. అది రాకుండా ఉండాలంటే అన్ని కులాల వాళ్ళని కలిసి చదువుకోవాలి. వీలైనన్ని సమయాల్లో కనీసం వనభోజనాల్లోనైనా కలిసి భోజనం చేయాలి, కలిసి స్నేహంతో ఉండాలి. ఇది వివాహ సంబంధాలు, సంతాలు అవన్నీ వేరే విషయాలు. ప్రతిదానికి అంత విభేదం అక్కర్లేదు, అది కావాలి. అందుకని ఎప్పుడు రైతుకి ఆ వ్యవసాయం బాగుండేలా చూడ. వ్యవసాయం కుల వృత్తిగా కలిగిన వ్యవసాయమే చెయ్యాలి. ఆడపిల్లలను వ్యవసాయదారులకే ఇవ్వాలి. అది మనం అనుకుంటే అది గౌరవంగానే ఉంటుంది. మనం అనుకోవడం మానేసాం, అలాగే అదేదో అగౌరవం అనుకుంటున్నాం అంతే. లోకంలో ఉన్నవాడు ఎద్దు ముడి పొడుచుకునేవాడికి నేను పిల్లలు ఇస్తాను, ఏమంటే తప్ప అండి? ఎద్దులు పొడవడం కంప్యూటర్ నొక్కడం కంటే గొప్పది కాదండి. ఇది మాత్రం పొడవడం కాదా? పైగా అది ఒక చోట పొడిచాం, ఇది 32 చోట్ల పొడిచాం. ఇంగ్లీష్ అక్షరాలు ఎన్ని ఉంటే అన్ని, అంతకంటే అదే నయంగా నేను తప్పేముందండి? ఈ భావన మన మనస్సులో రావడం అంతకంటే అంచేత హలికునికి హలాగ్రం చేత తన కోరికలు తీరుతున్నాయి కదా. దప్పిచేనల మట జందువానికి సురాపగలో జలమబ్బినట్లు. బాగా దాహం వేసిన వాడికి గంగ నీరు దొరికితే ఎలా ఉంటుంది? మామూలు నీళ్ళు దొరికినా చాలు. బాగా దాహం వేసినప్పుడు ఏదో ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదు, ఎక్కడో అక్కడ నీళ్లు తాగేస్తాం, దొరికితే చాలే. అదే గంగానది నీరు దొరికితే ఇంక అంతకంటే కావాల్సింది ఏమిటి? సురాపగలో జలమబ్బినట్లు. సుర ఆపగ, ఆపస్సు అనే శబ్దానికి నీరు అని అర్థం.
ఆపస్సుతో గమించేది. కాబట్టి ఆపగ అంటే నది, నీటి ప్రవాహం అని అర్థం. అదే సుర ఆపగ. ఆ నది అనే మాటకి సుర అనే మాట చేరిస్తే గంగా అనేది అవుతుంది. అలాగే నీరు అనే మాటకి సముద్రం అనే మాటకి కలశ అనే మాట చేరిస్తే పాల సముద్రం అవుతుంది. కలశోదధి, కలశవారిధి, కలశాబ్ధి. సుధా చేర్చినా అవుతుంది. సుధాబ్ధి, సుధావారిధి, సుధానీరధి, ఇవన్నీ. అలాగా సురాపగలో జలమబ్బినట్లు దుర్మలిన మనోవికారిన గుమర్త్యుని నన్ను ఒడగుర్చి, రకరకాల మలినమైన మనోవికారాలు కలిగిన నన్ను కూడా ఒడగూర్చి అంటే సవరించి, నేర్పుతో లాలించి, బుజ్జగించి, బతిమాలి, బెదిరించి, ఏదో ఒకటి చేసి మొత్తం మీద రకరకాల కష్టాలు జీవితంలో కలిగించి, ఆ కలిగించడం అంతా మనిషిని మార్చడానికే. భగవంతుడికి ఏమైనా మన మీద పగ? భాగవతంలో చాలా స్పష్టంగా ఉంటుంది. మీకు మన దేవతల్లో విచిత్రం ఏమిటంటే, ఈశ్వరుణ్ణి ఆరాధించిన వాడు వెంటనే ఐశ్వర్యవంతుడు అవుతాడు, విష్ణువుని ఆరాధించిన వాడు వెంటనే దరిద్రుడు అవుతాడు. ఈ అనుమానం ఏమీ లేదు, భాగవతంలో ఉంది. అది నిజం కూడా. ఈశ్వరారాధన చేసిన వాడు వెంటనే ఐశ్వర్యవంతుడు అవుతాడు, శివారాధన. విష్ణువు ఆరాధన చేసినవాడు వెంటనే దరిద్రుడు అవుతాడు. మనకు విచిత్రంగా విధంగా విష్ణువు భోగాలకు నిలయం, ఆయన దరిద్రుడు చేయడం ఏంటి? ఈశ్వరుడు త్యాగానికి నిలయం, ఆయన వీడికి ఐశ్వర్యం. ఇద్దరు తెలివి తక్కువ వాళ్ళు కాదు, వాళ్ళిద్దరు కూడబలకం చేసే పని ఇది. ఈశ్వరుడు జ్ఞానాన్ని ఇస్తాడు, అందుకంటే ముందు ఐశ్వర్యాన్ని ఇస్తాడు. ఈ ఐశ్వర్యాన్ని మనం వినియోగిస్తున్న విధానాన్ని చూసి వీడు జ్ఞానానికి తగినవాడా లేదా చూసి ఇస్తాడు, లేకపోతే తొక్కేస్తాడు. విష్ణుమూర్తి ఎందుకు ముందు దరిద్రులను చేస్తాడు? నిజంగా ఇతను నా యందు భక్తితో ప్రార్థన చేస్తున్నాడా, కేవలం ఐశ్వర్యం కోసం చేస్తున్నాడా? నేను మంచి వైభవంగా ఉంటాను కాబట్టి ఆ వైభవం కోసం చేస్తున్నాడు, ఈ పరీక్ష కోసం. ఆ పరీక్షలో పేదవాడిని చేశాక వాడు అప్పటికే ఆయన్ని వదలకుండా అలాగే ప్రార్థిస్తుంటే అఖండమైన వైభవాలు ఇస్తాడు. అంటే శివుడు పరీక్ష, విష్ణువు పరీక్ష. ఇలాగా నన్ను ఒడగూర్చి నీవు నీపయం తలపు ఘటింపజేసేది దాశరథి కరుణాపయోనిధి. అటువంటి పాపాత్ముడైన నన్ను కూడా చివరికి నీ గురించి ఆలోచించేలా, ధ్యానించేలా చేసేవయ్యా, ఇంతకంటే కావలసింది ఏమిటి అన్నాడు. అలాగ మనం ఎంత దెబ్బతిన్నా కూడా కాపాడడానికి భగవంతుడు సిద్ధంగా ఉన్నాడు, కానీ కావాలని దెబ్బతినకూడదు కదా. అందుకని రజోగుణ సంబంధమైన ఆహారాలు తీసుకోవడం మానేసి సత్వగుణ సంబంధమైన ఆహారాలు తీసుకుంటూ రాముని కృపకి ముందే పాత్రులు అవుదాం, నవజీవనాన్ని వేదం చేసుకుందాం. సెలవు.